బులెటిన్ అప్డేట్ చూస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి నేతలు సిద్ధం కావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కూటమి నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా నాయకులంతా సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారు. 10 రోజుల సమయమే ఉందని, 3 పార్టీల నేతలు నిత్యం సమన్వయంతో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నేతలు కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా విజయం కోసం పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చే మెజారిటీ సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే మెరుగ్గా ఉండాలన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్లో అందిస్తారు. సాంబశివరావు. రామారావు, పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికలకు సంబంధించి కూటమి నేతలు సిద్ధం కావాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు అయితే సూచించారు. ప్రస్తుతం నాయకులతో అందరితో కూడా మేము ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో ముఖ్య నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలకు మాత్రం అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు అయితే పిలుపునివ్వడం జరిగింది. కూటమి నేతలంతా కలిసికట్టుగా కూడా పనిచేయాలన్నారు. అయితే ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నెల 20న ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మొత్తంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలతో కూటమి నేతలతో సీఎం చంద్రబాబు అయితే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 27న జరగనున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా నాయకులంతా సమిష్టిగా పనిచేయాలని చెప్పేసి ఆదేశించారు. 10 రోజుల సమయం ఉంది. అందుకని 3 పార్టీల నేతలు, ఇటు జనసేన కావచ్చు, బీజేపీ, టీడీపీ 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమి నేతలంతా కూడా కష్టపడాలి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా సమన్వయంతో ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే స్పష్టం చేశారు. నేతల కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా విజయం కోసం పనిచేయాలని చెప్పేసి సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చే మెజార్టీ సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే మెరుగ్గా ఉండాలని చెప్పేసి అలాగైతే దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే ఈ నెల 20న ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని కూటమి అభ్యర్థిగా నిలబెట్టిన విషయం తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో రాజేంద్ర ప్రసాద్ ని గెలిపించాలి, కూటమి ఘన విజయం సాధించాలని చెప్పేసి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రతి ఎన్నికల్లో కూటమి విజయం సాధించాలని చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు క్షేత్రస్థాయిలో సమన్వయంలో ఓటర్లను చైతన్యపరచాల్సిన అవసరం మనకుంది కాబట్టి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిత్యం పనిచేయాలని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. అందులో పని చేస్తున్నామని కూడా తెలియజేశారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు ప్రయత్నం కూడా చేస్తున్నామని అయితే చెప్పారు. కాబట్టి ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కూడా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పేసి ప్రజల్ని ఎవరైతే ఈ పట్టభద్రులను వేడుకోవాలని చెప్పేసి కూడా చంద్రబాబు అయితే అందరికీ సూచించడం జరిగింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకి కష్టపడి పనిచేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ, ఆ నియోజకవర్గ ఆ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మంత్రులకి, టీడీపీ ముఖ్య నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి మాత్రం టెలికాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు సూచించడం జరిగింది. రామారావు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.